హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ బుచ్చి క్రియేషన్స్. బిగ్ బాస్ సీజన్ 9 10th వీక్ నడుస్తుంది కదా. ఇక ఈ సీజన్లో నిన్న లైవ్లో ఏం జరిగిందంటే, తనూజ కెప్టెన్సీలో ఎంతో అంటే వీళ్ళు చాలా అంటే చాలా ఒకరి మీద ఒకరు ఇష్టం పెంచేసుకున్నారు. నాకు ఇది మాత్రం చాలా ఫ్రెండ్స్ అయిపోయారు. అంటే ఎంత బెస్ట్ ఫ్రెండ్స్ అంటే చాలా బెస్ట్ ఫ్రెండ్స్ అయ్యారు. ఇది పక్కగా చెప్తున్నాను. అది ఫ్రెండ్సా, ప్రేమ, ఇష్టమా ఏమన్నా పెట్టుకోండి. నేనైతే ప్రేమ అనే అంటాను కళ్యాణ్‌ది. తనుజది ఏదో నాకు తెలియదు కానీ ప్రేమ అనే అంటాను. చాలామంది కామెంట్స్‌లో వచ్చి మీరే బ్యాట్ చేస్తారా అది ఇది అంటే, ఒక వ్యక్తిని ఎంత కేరింగ్‌గా చూస్తున్నాడో దాంట్లోనే ప్రేమ అనేది కనిపిస్తది. ఒకటి. ఫ్రెండ్ అంటున్నారు కాబట్టి ఫ్రెండ్‌కి, ఒక ప్రేమించిన వ్యక్తికి తేడా ఉంటుంది. ఫ్రెండ్ రీతు ఫ్రెండ్‌ని. రీతుని ఎలా ట్రీట్ చేస్తాడో, తను ప్రేమించే అమ్మాయిని ఎలా ట్రీట్ చేస్తాడో మీ ఊహకే వదిలేస్తున్నాను. అంతేకాని ఏదో వ్యూస్ కోసం వాటి కోసం అది ఏది పడితే అది చెప్పనండి నేను. ఓకేనా? నాకు అనిపించింది నేను చెప్తాను. అది లైవ్‌లో ఏది జరుగుతదో దాన్ని తీసుకొచ్చి చెప్తాను. ఇక ఇది మాత్రం కామెంట్ బ్యాడ్‌గా పెట్టే వాళ్ళకి ఓకే. వాళ్ళని వదిలేద్దాంలెండి. నాకు తెలిసింది ఏది అనిపిస్తుందో అది వీడియోలో చెప్తాను. ఇక వీడియో విషయానికొచ్చేస్తే, నిన్న అంత జరిగింది. ఉదయాన్నే తనుజ శారీ కట్టుకుంటది. ఇద్దరు బాగా రెడీ అయిపోతారు. బాగా రెడీ అయిపోయి కాసేపు తర్వాత నేను అటు నుంచి ఇటు చూసి తిరిగొచ్చేటప్పటికి లైవ్‌లో అప్పటిదాకా చాలా సెటైర్‌లేసుకున్నారు. చాలా బాగున్నారు. ఇద్దరు ఒక చెరొక మూల కూర్చొని ఆ రోజ్ రూమ్‌లో అరగంట పాటు అలానే కూర్చొనుంటారు. ఎందుకు కూర్చోమంటారో అర్థం కాదు. నాకు ఈ తనుజనే చూస్తూనే ఉంటాడు కళ్యాణ్. తనుజేమో తలంచుకొని కూర్చొని అలానే ఉంటది. అరగంట, ముప్పావు గంట పైన కూర్చున్నారండి. అలానే తనుజని చూస్తూ కూర్చొనుంటాడు. ఇలా ఎవరండి కూర్చొనుండేది? ఎంత ఫ్రెండ్ అయితే మాత్రం అలానే రీతు కూర్చొనుంటది. అలా కూర్చుంటాడా కళ్యాణ్? మీరే చెప్పండి. కూర్చోడు కదా! తన మనసుకు నచ్చిన అమ్మాయి కాబట్టి, ఏదో అక్కడ వాళ్ళకి గొడవైంది కాబట్టి, తను సారీ చెప్పాలనో, లేకపోతే ఏదో తెలుసుకోవాలనో సంథింగ్ అలా కూర్చున్నారు. మనకనిపిస్తుంది. వాళ్ళ నేను ప్రేమ అని క్లియర్ చేయలేను కానీ, కళ్యాణ్‌ది మాత్రం ప్రేమనే. ట్రూ లవ్ నేను చెప్తా. ఇక ఈ తర్వాత మనకి ఇది చూపిచ్చరు. నేను ఎపిసోడ్‌లో చూసాను. ఎందుకు గొడవ జరిగింది, ఏంటి అని. తర్వాత చూస్తే అస్సలు గొడవకు కారణం ఏంటంటే, నిన్న నవంబర్ 14 కదా! వాళ్ళకి సర్ప్రైజ్‌గా వాళ్ళ చిన్నప్పుడు పిక్స్ పెట్టి, వాళ్ళ జ్ఞాపకాలని అవన్నీ చేయమని చెప్పాడు కదా బిగ్ బాస్. దాంట్లో సుమన్ గారిది అయిపోయినాక కొంచెం గ్యాప్ వస్తది. ఆ గ్యాప్‌లో బయట కళ్యాణ్ కూర్చొనుంటాడు బీన్ బ్యాగ్ మీద. తనుజ తిరుగుతూ ఉంటుంది. తిరుగుతూ కళ్ళల్లో నీళ్ళొస్తూ ఉంటాయనమాట. తను కళ్యాణ్ చూసి "ఏమైందిరా? ఏమైందిరా? ఎందుకు ఏడుస్తున్నావు?" అంటే, "లేదు చిన్నప్పటి నుంచి జ్ఞాపకాలు గుర్తు చేసుకుంటున్నాను. అమ్మ ఎంత కష్టపడింది, నాన్న ఎలా చూసుకున్నాడు, ఇవన్నీ గుర్తుకొస్తే ఆహ్, ఆహ్, ఈ ఇవన్నీ గుర్తుకొస్తున్నాయి. మా అమ్మ ఎలా చూసిందో నన్ను, మా నాన్న నుంచి. అంటే అక్కడి నుంచి ఇక్కడికి స్ట్రగుల్." తను ఒక క్వెషన్ అడిగేశాడు. దానికి సమాధానం చెప్తే తిను ఏడుస్తుంది. దానికి కళ్యాణ్ "సరే, సరే ఆపేసేయి" అంటాడు. దానికి కోపమొచ్చేస్తది. ఎవరికి? తనుజకి. ఎందుకంటే తను క్వెషన్ అడిగాడు. "ఎందుకు ఏడుస్తున్నావురా" అని. ఎందుకు ఏడుస్తున్నావు అన్నప్పుడు ఆ ఏడుపుకి కారణం తెలుసుకోవాలి కదా! ఆ సహనం ఉండాలి కదా! నీకు ఆ సహనం లేనప్పుడు నువ్వు ఆ క్వెషనే అడగకూడదు. వదిలేయాలి తన పాటికి తను. నువ్వు తను ఏడుస్తుందని అడిగావు. ఏడ్చినప్పుడు తను ఏడుస్తూ మొత్తం చెప్పేదాకా విను. లేకపోతే కామ్ అయిపోవాలి. అక్కడ నాది కళ్యాణ్‌దే తప్పనిపించింది. ఇంకా వచ్చేసినాక తనెళ్ళిపోద్ది. "నీకు వినే ఓపిక లేదు. నన్నొదిలేసేయి. నేనేదో ఏడుస్తున్నాను, ఏది చేస్తున్నానని" వచ్చి ఆడ కూర్చుంటది. "అయ్యో! నువ్వేడుస్తున్నావని నేను చూడలేక ఆపేయి" అన్నాను. అంటే నేను ఎళ్ళిపోద్ది. ఏడుస్తున్నా అందుకే అన్నాను అంటే ఎళ్ళిపోద్దనమాట. తను రోజ్ రూమ్‌లోకెళ్ళిపోయి కూర్చుంటది. తిను బయట కూర్చొని ఏడుస్తున్నావు అని ఆపేయమన్నా కూడా తప్పేనా అని అనుకుంటూ బాధపడతా ఉంటాడు. అదే మనకి చూపిస్తాడనమాట. ఆ తర్వాత వెనక్కి తిరిగి చూస్తే రోజ్ రూమ్‌లో ఉంటుంది. "ఇది ఇక్కడే ఉందా?" అని చెప్పి ఇదే అంటాడు తనని. "ఇది ఇక్కడే ఉందా?" అని చెప్పి తన దగ్గరికెళ్తాడు. వెళ్లి "అది కాదురా" అంటే ప్లీజ్ కళ్యాణ్ వదిలేయి నన్ను. నువ్వు అడుగుతావు. నీలో ఉన్న పెద్ద మైనస్ పాయింట్ ఇదే. ఇది ఇలా చెప్తది. తనలో ఉండే మైనస్‌లు, ప్లస్‌లు ఎవ్వరు ఇప్పుడు మనకి కాని వ్యక్తి మీద తనెలా ఉంటే నాకెందుకు? తను ఎలా పోతే మనకెందుకు? అని ఉంటది. కానీ తనూజకి కళ్యాణ్ మీద చాలా శ్రద్ధుంది. తన భవిష్యత్తు గురించి గానీ, తన నిర్ణయాల గురించి కానీ చాలా శ్రద్ధ ఉందనిపిస్తది. అప్పుడొచ్చి నీలో ఉన్న పెద్ద మైనస్ పాయింట్ ఏంటంటే, ఒక క్వెషన్ అడుగుతావు ఒక మనిషిని. ఆ మనిషి దానికి సంబంధించిన ఆన్సర్ చెప్పేదాకా నీకు పేషెన్స్ ఉండదు. నీకెందుకు అంత పేషెన్స్ లేనప్పుడు నన్నడగటం ఎందుకు? నేను చెప్పలేనప్పుడు నేను చెప్పేది పూర్తిగా వినలేనప్పుడు నువ్వెందుకు నన్నడగటం? అంటే, "కాదురా నువ్వేడుస్తున్నావు" అంటే, "అప్పుడు నేను ఏడుస్తున్నాననే కదా అడిగా? నా ఏడుపుకి కారణం తెలుసుకోవాలి కదా! మరి తెలుసుకోకుండా ఆపే అంటే, నేను నీ ఏడుపు చూడాలంటే, నీకేంటి అవసరం నా ఏడుపు చూడాల్సింది? కోపమొచ్చేస్తది ఆమెకి. నీకేంటి అవసరం? నువ్వు అడక్కు. నేను చస్తాను, ఏడుస్తాను, పెడతాను, ఏం చేస్తాను నీకనవసరం. నువ్వు నా జోలికి రాకు అని చెప్పేస్తది కోపంలో. అలా కోపంలో వాళ్ళకి ఆ గొడవ జరగటం వల్ల రోజ్ రూమ్‌లో కూర్చొని ఇద్దరు ముప్పావు గంట పైగా తనలా ముడుచుకొని కూర్చొనుంటది. తినలా ఆమెను చూస్తూ కూర్చొనుంటాడు. దీన్ని ప్రేమ అనుకుంటే ఇంకేమంటారండి?
మీరే చెప్పండి. మీ భాషలో ఏమంటారో నాకు తెలీదు. కేరింగ్‌ని ఈయనని చూస్తే తను ఏడుస్తుంటే చూడలేను అనే ఆ కేరింగ్‌ని ఒక్క ముప్పావు గంట ఒక మనిషి కోసం అక్కడే తనని చూస్తూ కూర్చున్నాడంటే దీన్ని ప్రేమ అనే అంటారు. నాకు తెలిసి ఒక అమ్మాయిగా చెప్తున్నాను. ఇక మీకేమనిపిస్తుందో నాకు తెలీదు. వాళ్ళిద్దరు పెళ్లి చేసుకుంటారా? వాళ్ళిద్దరు బయటకొచ్చినాక కూడా పెళ్లి చేసుకుంటారా? ఇలా ఉంటారా? వాళ్ళ కుటుంబ సభ్యులు ఒప్పుకుంటేనే పెళ్లి చేసుకుంటారా ఎవరైనా? లేకపోతే వాళ్ళిద్దరు నిజంగా ఆ అమ్మాయికి, తనుజకి, తనకి ఇష్టమైతే చేసుకుంటారు. లేకపోతే లేదు. దాన్ని మనం ఏమి చేయలేం. కానీ మనం కంటెంట్ ఏంటి? 'బిగ్ బాస్' గురించి రివ్యూ ఇస్తున్నాం. రివ్యూ ఇచ్చినప్పుడు అక్కడ ఏం జరుగుతుందో అది చెప్పాలి కదా! అలా అని లేనిపోనివి అల్లేసుకొని చెప్పటం లేదు కదా! అక్కడ ఏది జరుగుతుందో అదే చెప్తున్నాను. ఇది నాకనిపించింది నేను చెప్పాను. ఇవాళ చాలామంది వీడియోస్ పెట్టారు వీళ్ళిద్దరికి పెద్ద గొడవైందని. ఈ పెద్ద గొడవ ఏదో పెద్ద గొడవ కాదు. ఇదే ఆ గొడవ. వాళ్ళు మళ్ళీ ఒకటైపోయారు. పెద్ద గొడవలేం కాదు. ఆ గొడవే జరిగింది. ఆ గొడవలో మళ్ళీ వాళ్ళు ఒకటైపోయారు. నైట్ అయ్యేటప్పటికి మళ్ళీ మాట్లాడుకున్నారు. కలిసి అన్నం తిన్నారు. అంతా బానే ఉంది. వాళ్ళెప్పటికి విడిపోరండి. ఈ సీజన్ అయిపోయే వరకు వాళ్ళు విడిపోరు. వాళ్ళిద్దరికీ నెంబర్ 1, నెంబర్ 2 స్థానంలో ఉన్నాము అని తెలిసినా వాళ్ళకి పోటీ లేదు. ఎందుకంటే కళ్యాణ్ తనూజని ఇష్టపడుతున్నాడు. తన మీద జెలసీ ఉండదు. అలానే కళ్యాణ్ అంటే తనూజకి ఒక ఫ్రెండ్‌గా, వెల్ విషర్‌గా చాలా అంటే చాలా ఇష్టం. అందుకని తనని కూడా పోటీ అనుకోదు. వాళ్ళెప్పుడు అస్సలు పోటీ లేదు వాళ్ళిద్దరికీ. ఇక్కడ బయట కళ్యాణ్ ఫ్యాన్స్ అండ్ తనుజ ఫ్యాన్స్ కొట్టుకోవాల్సిన అవసరం లేదు నాకు తెలిసి. కలిసిపోతే బెటర్. ఇదండి వీడియో. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.